హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అబ్బాజీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్ర పోషిస్తున్నటువంటి పెద్ది సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముప్పిన తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక కత్తి లాంటి ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఐటమ్ సాంగ్ కోసం ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు ఫైనల్ చేశారు. ఆ ముగ్గురులో త్వరలోనే ఎవరో ఒకరు ఫైనలైజ్ చేసి ప్రకటిస్తారని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. అంటే మామూలుగానే ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండడం అనేది కంపల్సరీ అయిపోయింది. అంటే ఐటమ్ సాంగ్ అనేది ఒక సక్సెస్ ఫార్ములా లాగా ఇప్పుడు అయిపోయింది. మనం ముఖ్యంగా సుకుమార్ తన ప్రతి సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేకుండా ఆయన సినిమా చేయడు. రైట్ ఫ్రమ్ ఆర్య టు పుష్ప టు ప్రతి సినిమాలో కూడా ఆయన ఐటమ్ సాంగ్ బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఆ సినిమా విజయంలో ఐటమ్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించే అంత గొప్పగా దాన్ని తెరకెక్కిస్తాడు. ఇప్పుడు రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చినటువంటి రంగస్థలంలో కూడా ఐటమ్ సాంగ్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ చాలా లావిష్గా పిక్చరైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐటమ్ సాంగ్ ఎవరు చేసే అవకాశం ఉంది అంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. సమంత పేరు వినిపిస్తుంది, మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తుంది, శ్రీలీల పేరు వినిపిస్తుంది. ఇలా ఇంకా బాలీవుడ్లో కొంతమంది హీరోయిన్ల పేర్లు, పూజా హెగ్డే, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనలైజ్ చేస్తారనే ఆసక్తి అయితే ఇప్పుడు అందరిలో నెలకొంది. అంటే డాన్సుల విషయంలో రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఎంత అద్భుతంగా అంటే ఇప్పటికీ కూడా ఆయన ఈవెన్ మనశంకర్ వరప్రసాద్ గారు దాంట్లో కూడా ఎరగదీస్తాడు డాన్సులు. సో డాన్సుల విషయంలో రామ్ చరణ్ కూడా తండ్రికి ఏమాత్రం తగ్గకుండా ఆయన చేస్తాడన్న విషయం మనం చూసాము. ఈవెన్ ట్రిపుల్ నాటు సాంగ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఎరగదీశారు. దానికి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ డాన్సులు ధీటుగా రామ్ చరణ్కి ధీటుగా డాన్స్ చేయగలిగే ఒక హీరోయిన్ కోసం కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు తమన్నా, పూజా హెగ్డే, ఈవెన్ సమంత, ఇలా చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. ఎవరన్నది ఒక 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అయితే అందువల్ల ఇంకా ఒక స్పెషల్ సాంగ్ ఒకటి చేయాల్సి ఉంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ షెడ్యూల్ కూడా ఒకటి చేయాల్సి ఉంది. కాబట్టి పెద్ది సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రాకపోయే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఊహాగానాలు పుంజుకుంటున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం అంతకుముందు కూడా చెప్పుకున్నట్టు బాలీవుడ్లో యష్ సినిమా టాక్సిక్ రిలీజ్ అవుతుంది. అలాగే దురంధర్తో చాలా పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి ఆదిత్య దర్శకుడు తన రెండో సినిమాని దురంధర్ ది రివెంజ్ అని చెప్పి ఆ సినిమాని రేపు 19వ తారీఖున, అంటే రెండు కూడా 19వ తారీఖునే వస్తున్నాయి. ఆ సినిమాలు రెండు రిలీజ్ అయిన తర్వాత వారం రోజుల వ్యవధిలో ఈ సినిమాని తీసుకురావడం అంత కరెక్ట్ కాదేమో అని ఒక చర్చ జరుగుతుంది. అలాగే మన తెలుగులో నాని నుంచి ఒక సినిమా ప్యారడైజ్ సినిమా వస్తుందని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ క్లాష్ అయ్యి అక్కడ బాలీవుడ్లో క్లాష్ అయ్యి, అంటే ఇక్కడ రామ్ చరణ్ సినిమాకి నాని సినిమా పోటీ అని మనం చెప్పలేం. కానీ డెఫినెట్గా KGF 1, 2 తర్వాత యష్కి మన తెలుగులో కూడా రీజనబుల్ మార్కెట్ ఏర్పడింది. ఇక బాలీవుడ్లో అయితే చెప్పనవసరం లేదు. ఇక కన్నడలో డెఫినెట్గా అతను మొత్తం స్వీప్ చేస్తాడు. కాబట్టి డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ అయితే కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది మరి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక నెల 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తారా ఏంటనే దాని మీద ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ ప్రస్తుతానికైతే పెద్ది సినిమాలో రామ్ చరణ్తో స్పెషల్ సాంగ్ చేయబోయే హీరోయిన్ ఎవరనే చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగా చాలామంది పేర్లు ఇందాక నేను చెప్పినట్టు తమన్నా కానీ, పూజా హెగ్డే కానీ, సమంత, మృణాల్ ఠాకూర్, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఎవరైనా కొత్తగా బాలీవుడ్లో కానీ లేకపోతే మన టాలీవుడ్లో కానీ ఫెమిలియర్ అయినటువంటి హీరోయిన్ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది.
ముఖ్యంగా పెద్ద సినిమాని ఒక రేంజ్లో తెరకెక్కించడం కోసం మైత్రి మేకర్స్ వాళ్ళు కానీ, బుచ్చిబాబు సారా కానీ, సుకుమార్ కానీ చాలా కృషి చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 లాంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా రామ్ చరణ్ తోటే. అది కూడా మైత్రి మేకర్స్లోనే ఆ సినిమా కూడా ఉండదు. అందుకనే పుష్ప 2 రిలీజ్ అయ్యి ఇంచుమించు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయినా కూడా ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి దాని మీద అంటే రామ్ చరణ్ సినిమా లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఇంకో సినిమా చేద్దామని అటువంటి ప్రయత్నాలు ఏం చేయకుండా ఈ ప్రాజెక్ట్ కూడా పెద్ద సినిమాలో కూడా తను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కాబట్టి ఈ సినిమా మీద మొత్తం ఫోకస్ పెట్టి, ఎందుకంటే ఈ సినిమా డిసప్పాయింట్మెంట్ తర్వాత, గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తే డెఫినెట్గా అది సుకుమార్ రేపు డైరెక్ట్ చేయబోయే సినిమా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా రిస్క్ తీసుకోకుండా ఈ సినిమా మీద, పెద్ద సినిమా మీద మొత్తం ఆయన ఎఫర్ట్ పెడుతూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఒక రేంజ్లో దాన్ని చేస్తున్నారు. అంటే ఇది కూడా ఒక యాక్షన్ అడ్వెంచరస్గా ఒక గ్లోబల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఇప్పటికే ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రిలీజ్ అయినటువంటి చిక్రీ చిక్రీ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అలాగే జాన్వీ కపూర్ లుక్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఆడియన్స్ని, శ్రీదేవి ఫ్యాన్స్ని కానీ అందరినీ కూడా బాగా ఆకట్టుకునేలాగా తీర్చిదిద్దడం జరిగిందన్న విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోయే ఐటమ్ గర్ల్ ఎవరనేది త్వరలోనే మనకి క్లారిటీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.